హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఈవినింగ్ టైంలో అనమాట. క్యాంటీన్ వెళ్తున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాను. మా క్వార్టర్స్ నుంచి అయితే దగ్గర అయితే ఏం లేదు, దూరమే ఉందండి. అసలు నాతో పాటు వేరే తెలుగు అక్క కూడా వస్తుంది. అక్కకి ఇద్దరు పిల్లలే, చిన్నవాళ్ళే. నాకు ఇద్దరు పిల్లలే. ఇప్పుడు ఇద్దరం అయితే బాగానే సరిపోయాము. ఈ పిల్లలతో మాత్రం మా షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా చూస్తూ ఉండండి లాస్ట్ వరకే. అయితే మా పాప అయితే ఇప్పుడు ఒక 2 మినిట్స్ అట్లా కొద్దిసేపే నడుచుద్ది, అస్సలు నడవదు. ఇంకా దాన్ని అయితే ఎత్తుకోవాలి. ఇప్పుడు నేనున్న ప్లేస్ అయితే చాలా పెద్ద క్యాంట్ అన్నమాట. మా ఒక్క యూనిటే కాదండి, చాలా యూనిట్స్ ఉన్నాయి. ఈ పెద్ద క్యాంట్లోనే మా కాంప్లెక్స్ ఉంది. ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి అన్నీ దొరుకుతాయి. కానీ ఒక్కటే మెయిన్ ఇంపార్టెంటే లేదు, అదొకటి వచ్చేసి మెడికల్ షాపు. అది కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే హస్బెండ్స్ డ్యూటీకి వెళ్తారు, ఓన్లీ 2 డేస్ 3 డేస్ అని చెప్పి వెళ్తారు. కానీ 10 డేస్ 1 మంత్ అసలు రారనమాట. వాళ్ళు లేకపోయినా మేము తెచ్చుకోవడానికైనా దగ్గర ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడైతే మేము కాంప్లెక్స్లోకి ఎంటర్ అయ్యాము. కాంప్లెక్స్లోనే మాకు పెద్దది క్యాంటీన్ ఉందన్నమాట. ఇదే చూడండి. యాక్చువల్లీ పిల్లలు క్యాంటీన్ అంటే అసలు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అదేంటో మా ఫ్రెండ్స్ అయితే చాలా టైమ్స్ నేను క్యాంటీన్ రానని చెప్పి పార్క్కి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వాడు పార్క్కి వెళ్ళిపోతున్నాడు. క్యాంటీన్ పక్కనే పార్క్ ఉంది. ఫ్రెండ్స్ అయితే క్యాంటీన్ రానని చెప్పి పార్క్ వెళ్ళిపోతున్నాడు. లేదు, నేను క్యాంటీన్లో సామాన్ తీసుకొని అట్లా ఇంటికి వెళ్ళిపోతాను, నువ్వు ఒక్కడివే ఉంటావు, నీ ఇష్టం అని చెప్పి నేను బాయ్ అని చెప్పేసి వస్తున్నాను. వాడు కూడా భయం వేసి వస్తున్నాను అని చెప్పి వస్తున్నాడు. ఇప్పుడైతే క్యాంటీన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడైతే మేము తీసుకోవాల్సిన సామాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ వీళ్ళే తెచ్చి పెడతారు. యాక్చువల్లీ మేము మెయిన్ ఇంపార్టెంట్ తీసుకోవడానికని వస్తాం. కానీ ఈ వీళ్ళు ఇది అది తీసుకొచ్చి అందులో వేయడము, మేము ఇవన్నీ వద్దని చెప్పి అక్కడ వేయడము, టైం అంతా దానికే అయిపోతుంది. ఇంకా తీసుకోవాల్సినవి మాత్రం ఫైనల్గా అయితే తీసుకోము. అక్కడ బిల్లింగ్ సెక్షన్లో బిల్ దగ్గర నిల్చున్నప్పుడు గుర్తొస్తుంటాయి. అప్పుడు తెచ్చుకోవడానికి ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే చాలా లైన్ అయిపోతుంటుంది. ఇంకా వద్దులేరా బాబాయ్, నెక్స్ట్ టైం రావచ్చు అన్నట్టు అనిపిస్తుంటుంది. పిల్లలతో వచ్చినప్పుడు అయితే ఇంకా వాళ్ళు ఏమేమి తీస్తున్నారో వాటిని అబ్జర్వ్ చేయడము, అవి తీసి పక్కన పెట్టడము ఇదే అవుతుంటుంది. సింగిల్గా ఉన్నప్పుడు సింగిల్గా వస్తే ఇదే బాధలు ఉంటాయి, తప్పదు కదా. ఇంకా ఫైనల్గా అయితే బిల్ దగ్గరికి వచ్చాము, బిల్ వేయించాము, బయటకు వచ్చామో లేదో వీళ్ళు ఆగుతారా. ఇంకా అది ఓపెన్ చేసే వరకు అయితే ఒక్కరు ఆగడం లేదు. మా పాప కూడా నాకు అని చెప్పి ఫైనల్గా అయితే తినేసారు. అమ్మయ్య అనుకున్నామా, లేదు మళ్ళీ చిప్స్ అన్నారు. మళ్ళీ చిప్స్ అనేసరికి మళ్ళీ పక్కన మాకు క్యాంటీన్ పక్కనే అన్ని షాప్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇవే అనమాట. ఇక్కడ కావాల్సిన షాప్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇంకా చిప్స్ కావాలన్నారని చెప్పి నేను చిప్స్ తేవడానికి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ బావికి పెన్సిల్స్, ఎరేజర్ ఇవన్నీ తీసుకోవాలి. అన్ని షాప్స్ అయితే ఇలా లైన్ వైజ్లో ఉంటాయి. నాకు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎవరైనా హస్బెండ్ లేకుండా సింగిల్గా ఉండేవాళ్ళు మాత్రం అన్నీ ఒకేసారి తెచ్చుకొని పెట్టుకుంటే టెన్షన్ కథమని చూస్తారు. నేనైతే అన్నీ అలా తెచ్చుకోవడం లేదు, ఎందుకంటే నాకు ఏది అయిపోతుందో అనేది కొంచెం ముందుగానే తెలుస్తుంది కదా. అట్లా పిల్లల్ని ఈవినింగ్ టైం అలా పార్క్కి తీసుకెళ్ళి కొద్దిసేపు ఆడించి అట్లే ఆ షాప్లోనే ఏమైనా కావాల్సినవి తీసుకొని రోజు కొన్ని అలా తీసుకొని వస్తున్నాను. ఒకేసారి తీసుకొని పిల్లల్ని ఇబ్బంది పడుకుంటూ రావడము ఇదంతా నాకు వద్దనిపించింది. కొన్ని తీసుకుంటూ అలా పిల్లల్ని 1 అవర్ అలా పార్క్లో ఆడించి తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడైతే తీసుకోవాల్సినవి తీసుకున్నాము, షాపింగ్ కంప్లీట్ అయింది. పిల్లల్ని పార్క్లో 1 అవర్ ఆడించి ఇంటికైతే వెళ్ళిపోతాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే అన్ని ప్లేసెస్లో పోస్టింగ్ వెళ్తాం కదా మేము, అన్నీ సేమ్ ఉండవు అనమాట. కొన్ని ప్లేసెస్లో బాగుంటుంది, కొన్ని ప్లేసెస్లో కొంచెం నార్మల్గా ఉంటుంది. కానీ ఎలాగున్నా కూడా మనం నచ్చకపోయినా ఉండాల్సిందే. ఎలాగైనా పర్లేదు అడ్జస్ట్ అయ్యి నేను ఉండగలను అనే వాళ్ళైతే ఉంటారు, లేదంటే మన ఆప్షన్ అనమాట. కొన్ని ప్లేస్మెంట్లో ఎలా ఉంటుంది అంటే, మనం ఏదైనా కావాలి అంటే ప్రతి ఒక్కటి బయటకు వెళ్ళడానికి మనం పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో అయితే అలా ఏముండదు, కొంచెం ఫ్రీడంగానే ఉంటుంది. మేము జమ్మూ పోస్టింగ్లో ఉన్నప్పుడు ఏం కావాలన్నా ప్రతిదీ గేట్ బయటికే వెళ్ళాలి. ఇప్పుడు మేము రాజస్థాన్లో ఉన్నాంగా, అన్నీ మా గేట్ లోపలనే క్యాంట్లో అన్నీ దొరుకుతాయి. ఇదే అండి మా పిల్లలతో ఈ చిన్న షాపింగ్ వీడియో. ఇది మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.